నల్గొండ పట్టణంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తెలంగాణ సాంస్కృతిక విప్లవ గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ రేకట్టే మల్లికార్జున్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సాయిరెడ్డి తదితరులు ఉన్నారు. జై తెలంగాణ. జై తెలంగాణ. చేదోడు వాదోడుగా ఉండి తెలంగాణ ఉద్యమం నలుదిక్కులా వ్యాపించడం కోసం అహర్నిశలు శ్రమించినటువంటి తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమ రథసారథి అన్న బండ నరేందర్ రెడ్డి గారు, స్థానిక మాజీ శాసనసభ్యులు అన్న కంచల భూపాల్ రెడ్డి గారు, మిగతా మిత్రులందరం కలిసి ఈరోజు జయశంకర్ గారి విగ్రహానికి పూలమాల వేసి వారిని స్మరించుకోవడం నిజంగా కూడా గొప్ప విషయం. తెలంగాణ వచ్చే ముందే వారు చనిపోవడం అనేటువంటి కొంచెం బాధాకరమైన విషయమైనా జయశంకర్ గారు కనుక ఇప్పుడు ఈ 10 సంవత్సరాల అభివృద్ధి చూసి ఉంటే సంతోషించేవాడు. ఈ 8 నెలలకెళ్ళి జరుగుతున్నటువంటి ఈ ఆక్రందన చూసుంటే మళ్ళీ చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈ 8 నెలలుగా జరుగుతున్నటువంటి ఒక దౌర్జన్య కాండ, ఒక హోంమంత్రి ఉండడు, ఒక విద్యాశాఖ మంత్రి ఉండడు, మాట్లాడతాన్ని నేనే అంటాడు, పోయి అమెరికాలో వంతాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్భాగ్యాల గురించి మాట్లాడేటువంటి ప్రశ్నించేటువంటి గొంతులని అరెస్ట్ చేసి లోపల పెడతాడు. ఇష్టమొచ్చాడు చేసినటువంటి ప్రభుత్వానికి